ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. కర్మఫలం. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగను విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దాన్నే పూజించేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై వారు కోరిన కోరికలు తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు విసుక్కోలేదు. పరిస్థితి ఇలా ఉండగా ఒకనాడు జోరున వర్షం కురిసి కుంభవృష్టిగా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తుండటంతో తలదాచుకోవడానికి నీడలేక చుట్టూ వెతకగా దగ్గరలో ఈ గుడి కనపడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనపడింది. వర్షం వల్ల చెట్లన్నీ తడిసిపోయాయి. ఈరోజు కడుపు నిండడం కష్టమే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకుని ఆటవికులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు. వెంటనే ఒరేయ్, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మవారు. దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని అజ్ఞానంతో వాడు, ఎవర్రా దుంగ వెనక దాక్కొని మాట్లాడుతుంది, బయటకు రండి అన్నాడు. అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి, నేను అమ్మవారిని, నన్ను కొట్టకు అని చెప్పింది. దానికి వాడు, నిన్ను కొట్టకపోతే నా కడుపు నిండేదెలా అని అడిగాడు. ఇదిగో నీకు 100 బంగారు నాణ్యాలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి అమ్మవారు మాయమైంది. ఆ మూటలోని బంగారు నాణ్యాలను చూసి చేతిలో ఉన్న గొడ్డల్ని అక్కడే పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయినా ఆ బోయవాడిని కనికరించిందా అని కోపంతో పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయి చూపు పోయింది. అమ్మా, ఎంత అపచారం చేశాను, తల్లి నన్ను క్షమించు అని పూజారి నిలదీయగా అమ్మవారు ప్రత్యక్షమై ఇలా అంది, వాడు అజ్ఞాని, దేవుడంటే ఏంటో తెలియదు, నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకుని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని కొట్టబోతే కనికరించానని భావించి నువ్వు కూడా అదే పని చెయ్యబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైగా దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే చూపు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని హెచ్చరించింది. దాంతో పూజారి, అమ్మా క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు చెయ్యను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకున్నాడు. అమ్మవారు కనికరించి చూపు ఇచ్చి, వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అని చెప్పింది. పూజారి ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు. బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యను పిలిచి జరిగినదంతా చెప్పి, ఇదిగో 100 బంగారు నాణ్యాలు అని చూపించాడు. భార్యకు బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డానం చేయించు, ఉంగరాలు చేయించు, నగలు చేయించు అని భర్తను అడిగింది. కానీ భర్త వినలేదు. ఇంతలో వాళ్ళ కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు, రోజంతా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా తాగి ఉన్నవాడు ఆ బంగారు నాణ్యాలను చూసి, నాన్న అవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, బాగా తాగాలి, ఆ ధనం నాకు ఇవ్వు అని గొడవ పడ్డాడు.
భార్యను కొడుకును బయటికి నెట్టివేసి లోపల ఉన్న బీరువాలో ఆ ధనాన్ని దాచాడు. భార్య మళ్ళీ లోపలికి వచ్చింది. ఇద్దరి మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇంతలో కొడుకు ఓ గొడ్డలి తీసుకువచ్చి తల్లిదండ్రులిద్దరినీ నరికేసి ఆ బంగారు నాణ్యాలను తీసుకువెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చెలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. ముగింపు నీతి: మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో బాగా తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టాలు రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజకు ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నీ మనసు శుద్ధమవ్వాలి. బంగారాన్ని పూటం పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా తయారవుతుందో అలాగే మనం చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతున్నట్లే అనిపిస్తుంది. ఒకసారి కర్మ శుద్ధమవ్వగానే పరిపూర్ణత్వం వస్తుంది. అప్పుడు ప్రతి క్షణం ఒకే స్థితి. పరమాత్మ పాదాల చెంతకు చేరే వరకు అంత ఆనందమయమే. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.